Hi everyone, great day to all. This is Harna Chartered Accountant 7/1 Arundel Guntur. SFT Specified Financial Transactions. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 285 క్యాపిటల్ BA ప్రకారంగా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క స్టేట్మెంట్ని ఫైల్ చేయాలి. దానికి డ్యూ డేట్ May 31 అంటే ఈరోజు May 30th, రేపటితో లాస్ట్ డేట్ అయిపోతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో ఉన్నదాని ప్రకారంగా ఫామ్ 61 క్యాపిటల్ A అన్న ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఎవరెవరు సబ్మిట్ చేయాలి? లైక్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ వాళ్ళు క్యాష్ డిపాజిట్స్ కానీ, క్యాష్ విత్డ్రాయల్స్ కానీ, లేదా క్యాష్ డీడీస్ కానీ, పే ఆర్డర్స్ కానీ ఇయర్ మొత్తంలో 10 lakhs కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్టింగ్ చేయాలి. అదే సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్ మోర్ దెన్ 30 lakh rupees కనుక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్ క్యాష్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ మోర్ దెన్ 1 lakh ఉన్నా ఆర్ నాన్ క్యాష్ మోడ్ మోర్ దెన్ 10 lakhs ఉన్నా సబ్మిట్ చేయాలి. సార్ అవన్నీ మాకెందుకండి, ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కదా, చిన్న వాళ్ళకి ఏమన్నా అప్లికబిలిటీ ఉంటుందంటే ఎవరికైతే ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా క్యాష్ పేమెంట్స్ ఏదైనా చేసే సరుకులు కొన్నందుకు కానీ, లేదంటే సర్వీసెస్ తీసుకున్నందుకు కానీ సంవత్సరం మొత్తంలో మోర్ దెన్ 2 lakhs కనుక పే చేస్తే కనుక ఒక వ్యక్తికి కానీ ఆ ఒక ట్రాన్సాక్షన్కి కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ అంటే ఎక్కడెక్కడైతే మోర్ దెన్ 2 lakhs క్యాష్ పేమెంట్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ 61 క్యాపిటల్ Aలో సబ్మిట్ చేయాలి. దానికి డ్యూ డేటు May 31. ఇన్ కేస్ చేయకపోతే పర్ డేకి 500 rupees పెనాల్టీ ఉంటుంది. ఇన్ కేస్ ఆ కంటిన్యూ అవుతూ ఉంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తారు, మీరు ఎమర్జెన్సీగా ఫామ్ 61A ఫైల్ చేయమని చెప్పని. ఇన్ కేస్ నోటీస్ ఇచ్చింది కూడా మనం ఇగ్నోర్ చేస్తే పెనాల్టీ 1000 rupees వరకు పర్ డేకి కూడా లెవీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసుకొని ట్యాక్స్ ఆడిట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి క్యాష్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా, మోర్ దెన్ 2 lakhs ఉన్నాయా చెక్ చేసుకొని ఇమీడియట్గా ఈ స్టేట్మెంట్ ఫైల్ చేయండి. ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, సార్ మాకు మోర్ దెన్ 2 lakhs లేవు, నిల్ రిటర్న్స్ అయినా సరే అంటే నిల్ స్టేట్మెంట్ అయినా ఫైల్ చేయాలంటే దీనికి కంప్లీట్ క్లారిటీ అయితే కనుక లేదు. బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ చేస్తే బెటర్ అని చెప్పని నా ఒపీనియన్. లేదు ఏ ట్రాన్సాక్షన్స్ లేవు కదా, ఎందుకు సార్ అది ఎక్స్ట్రా వర్క్ అనుకున్నా కూడా అది మీ ఇష్టం. ప్రస్తుతానికి అయితే కనుక నిల్ ఫైల్ చేయకపోయినా కూడా డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ అయితే కనుక ఏమీ తీసుకోవట్లేదు. సో మరిన్ని వివరాల కోసం మీ ఆడిటర్ని సంప్రదించండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. సో ఇమీడియట్గా ఈ వీడియోని మీ వెల్ విషర్స్ ఎవరైతే ట్యాక్స్ ఆడిట్స్ ఉన్నారో బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.